నా దేవుడవైన ప్రభువు, నేను నిండు మనస్సుతో నీకు స్తుతులు అర్పింతును, నీ నామమును సదా కీర్తింతును. 86వ కీర్తన 12వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు అంకితం చేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో మన గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన సేపను వలె ఆరాధన, ఆ దేవునికి మహిమ కలుగును గాకని ఆరాధించి మహిమపరుచుకుందాం. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన సేపను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన
స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన ఆమేన్. స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. 10,000 మందిలో అతి సుందరుడైన దేవా మీకే ఆరాధన. నీకే ఆరాధన యేసయ్యా. ఆకాంక్షణీయుడా మీకు చాటి లేరెవరయ్యా. అవును యేసయ్యా. మీకే ఆరాధన అంటూ ఆ గొప్ప దేవునికి మహిమపరుచుకుందాం. అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు భవనంలో ఆరాధించిన విధముగా, స్తోత్రం దేవా. వీధులలో నాట్యమాడి దావీదు ఆరాధించిన విధముగా అవును యేసయ్యా. మేము ఆరాధిస్తున్నాము. ఆరాధిస్తున్నాము మా దేవా. ఆరాధనను స్వీకరించండి ప్రభు. అవును యేసయ్యా. మమ్ము యోగ్యులుగా మార్చండి ప్రభు. ఆమేన్. మేము చేసిన పాపములను క్షమించండి ప్రభు. క్షమించు మా దేవా. అపరాధములను క్షమించండి ప్రభు. క్షమించండి యేసయ్యా. మాలో ఉన్న బాధలు సమస్యలు తొలగించండి ప్రభు. తొలగించు దేవా. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన గొప్ప దేవుని ఆరాధిద్దామా. స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు యేసయ్యా. నీవే అతి శ్రేష్ఠుడవు. మమ్ము సదా కాచి కాపాడే దేవుడు యేసయ్యా. స్తోత్రమయ్యా. మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరిని దీవించని దేవాని ఆ గొప్ప దేవుని వేడుకుందాము. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు
పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన పూర్ణ హృదయముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ దేవుడు చేసిన మేలులకై ఆరాధించుకుందాం. ఆ దేవుడు చేసిన ప్రతి గొప్ప కార్యానికై ఆరాధించుకుందాం. ఆ గొప్ప దేవుడు మనందరినీ దీవించమని, మన కుటుంబంలో ఉన్న బాధలు, భారము, సమస్యలు, ఇబ్బందులు తొలగించమని ఆరాధించుకుందాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 స్తోత్రమయ్యా యేసయ్యా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దివ్య సప్రసాదములో మా అందరిని దీవించడానికి, బలపరచడానికి, మాలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు తొలగించడానికి ఏం చేసి ఉన్న యేసయ్యా మీకు స్తోత్రం. స్తోత్రం దేవా. పూర్వము అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చి ఆరాధించాడు. తన జీవితాన్ని రాళ్ల దెబ్బలకు గురి చేసుకుని స్టేఫను మేము ఆరాధించాడు. యేసయ్యా. ప్రభా, ఆ యోగ్యత మాకు లేకున్నను యేసుదేవా. మా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, విశ్వాసముతో మేము ఆరాధిస్తున్నాము తండ్రి. స్తోత్రమయ్యా. అయోగ్యులమైనటువంటి మేము మీ ముందు మోకరించి అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం. ఇప్పటి వరకు మీకు సాక్షులుగా జీవింపకున్నాను, మేము ప్రకటించుకున్నాను, మీ బిడ్డలుగా జీవింపకున్నాను ప్రభా. ఈరోజు మీరు మమ్ము దీవిస్తారని, బలపరుస్తారని, మా పాపములను క్షమిస్తారని, మంచి మనస్సు కలిగిన వారని, ప్రేమ, దయ, జాలి, కనికరము కలిగిన గొప్ప దేవుడని నమ్మి విశ్వసించి మీ ముందు మోకరించి ఆరాధిస్తున్నాం ప్రభు. స్తోత్రం దేవా. మేము చేస్తున్న ఈ ఆరాధనను అంగీకరించండి ప్రభా. యేసయ్యా. మేము చేస్తున్న ఈ ప్రార్థనను అంగీకరించండి ప్రభా. స్తోత్రం. మాలో ఉన్న బాధలు, సమస్యలు తొలగించండి ప్రభా. స్తోత్రం.
ఈరోజు మేము సజీవులంగా ఉన్నామంటే మీ కృప మాత్రమే ప్రభా. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మీ కృప మాత్రమే ప్రభా. ఎన్ని వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా బ్రతికి ఉన్నామంటే మీ కృప మాత్రమే ప్రభా. మీతో ఉంటే సమస్తము సాధ్యమే ప్రభా. ఈ లోకాన్ని నమ్ముకుని మోసపోయాము ప్రభా. ఈ లోకము మనుషులు నమ్ముకుని మోసపోయాము ప్రభా. ఈ లోక సహవాసాల్లో పడి మోసపోయాము ప్రభా. ఎటు చూసినా మోసం చేసే వాళ్ళే కనిపిస్తున్నారు ప్రభా. ఎవరిని నమ్మాలో, ఎవరితో ఉండాలో తెలియని పరిస్థితుల్లో మేము సతమతమవుతూ మీ మీద ఆధారపడి ఆరాధిస్తున్నాము దేవా. మా ఆరాధనను స్వీకరించు దేవా. మేము పాపులమని, అయోగ్యులమని చీదరించుకోక మీ మంచి మనస్సుతో ప్రభా మమ్మ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి పాపమును, శాపమును తొలగించమని, మాలో ఉన్న ప్రతి అపరాధమును తొలగించమని ఓ ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి దేవా. ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ప్రభా మీ ముందు మోకరించి ప్రభా ప్రాధేయపడుతున్న ఒక్కొక్క బిడ్డకు జవాబునివ్వండి ప్రభా. మేము చేసిన పాపములను బట్టి కాక మీ మంచి మనసుతో మమ్మ ఆశీర్వదించండి ప్రభా. మీరు మమ్ము చీదరించుకుంటే, మీరు మమ్ము తృణీకరిస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి యేసయ్య? ఎవరు మా సమస్యలను తీరుస్తారు యేసయ్య? ఎవరు మమ్ము ఆదుకుంటారు యేసయ్య? ఎవరు మమ్ము ఓదారుస్తారు యేసయ్య? మీరే లేకపోతే, మీ దీవెన, మీ కృపే లేకపోతే ఈ లోకములో జీవిస్తున్నంత కాలం అనాథులుగానే జీవించాలి యేసయ్య. అభాగ్యులుగానే జీవించాలి యేసయ్య. ఈ లోకము మమ్మల్ని నిందించినా, నిరాకరించినా, తిరస్కరించినా, అవమానించినా, దేనికి పనికిరారని ముద్ర వేసిన ఆ బాధల్లోనే, వేదనలోనే మేము ముందుకు సాగిపోవాలి యేసయ్య. ప్రభా పూర్ణ హృదయంతో మీ దగ్గరికి వచ్చాము తండ్రి. విశ్వాసముతో మేము అడుగుతున్నాము దేవా. ఇప్పుడు వరకు మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించండి ప్రభా. చేసిన ప్రతి పొరపాటును క్షమించండి ప్రభా. ప్రభా మీకును, ఇతరులకును, మా సహోదరి సహోదరులకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించమని వేడుకుంటున్నాం. ప్రతి అపరాధమును తొలగించమని వేడుకుంటున్నాం. ప్రతి శాపమును తొలగించమని వేడుకుంటున్నాం. మీ బిడ్డలుగా మార్చండి ప్రభా. విశ్వాసములో బలపరచండి ప్రభా. మీరు లేకపోతే బ్రతకలేము యేసయ్యా. మీ దీవెన లేకపోతే బ్రతకలేము యేసయ్యా. వేకువ జామున మేము ఆరాధిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించు తండ్రి. మా కుటుంబాన్ని దీవించు ప్రభా. మా కుటుంబంలో ఉన్న గొడవలు, సమస్యలు తొలగించండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయి ప్రభా. యవనస్తులైన మా బిడ్డలను దీవించండి ప్రభా. చదువుకుంటున్న మా బిడ్డలను దీవించండి ప్రభా. ఉద్యోగం లేక నిరుద్యోగంతో బాధపడుతున్న వారిని దీవించండి ప్రభా. మంచి మార్గాలను బిడ్డలకు తెరవండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. మంచి వివాహ సంబంధాలను మీరే ఏర్పాటు చేయండి ప్రభా. సంతాన భాగ్యత దయచేయమని వేడుకుంటూ ఉన్నాము ప్రభా. కుటుంబంలో భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు, బాధలు, సమస్యలు తొలగించమని వేడుకుంటున్నాము. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. అనారోగ్యముతో ఆసుపత్రుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఇప్పుడే, ఈ క్షణమే తాకి స్వస్థపరచండి. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో, ఏ బిడ్డల కొరకు, ఏ వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు, ఏ సమస్యల్లో బంధకాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో, ఇప్పుడే ఈ క్షణమే ఆ బిడ్డలకు స్వస్థత చేకూరునుగా, ఆరోగ్యము వచ్చునుగా, సమాధానము వచ్చునుగా. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో వాటన్నిటి నుండి వారికి విజయాన్ని దయచేయండి. మంచి ఉద్యోగాన్ని దయచేయండి. బంగారు భవిష్యత్తును దయచేయండి. విదేశాల్లో అనేకమైనటువంటి శ్రమలు, యాక్సిడెంట్లకు గురి అయ్యి ఆదుకునేవారు లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారేమో ప్రభా.
వారిని ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచమని, మీరే వారికి సహాయాన్ని అందించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రార్థించండి బిడ్డలారా. మీ కుటుంబంలో ఎవరికి ఏ స్వస్థత అవసరమో వారి కోసం ప్రార్థించు. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని సమర్పించు ప్రభువుకి. ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో సమర్పించు. ఎక్కడెక్కడ నొప్పి వేదన ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టు బిడ్డ. ప్రభువుకి సమర్పించి విశ్వాసముతో అడుగు. గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను నన్ను మనందరిని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సమర్పించు బిడ్డ. విశ్వాసముతో ప్రార్థన చేయి. అతి త్వరలోనే దేవుని కార్యాన్ని నీవు చూడబోతున్నా. ఆ స్వస్థతను నీవు అనుభవించబోతున్నావు. శరీరం అంతా అలర్జీతో నీవు బాధపడుతున్నావా? రకరకాల గాయాలతో, షుగర్ సమస్యలతో, బీపీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నావా? మోకాళ్ళ నొప్పులతో నీవు బాధపడుతున్నావా? విపరీతమైనటువంటి నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నావా? మెడ నరాల నొప్పితో బాధపడుతున్నావా? గొంతు సమస్యతో బాధపడుతున్నావా? విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నావా? యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక. యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే ఈ క్షణమే ఆ గొప్ప దేవుడు నిన్ను తాకి స్వస్థపరచునుగాక. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో ప్రభుని అడుగు. ఆ గొప్ప దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించబోతూ ఉన్నాడు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే, స్తుతియు, స్తోత్రము, నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మనందరినీ ధారాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.